వెల్కమ్ టు రాజనీతి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఐఏఎస్లను ప్రక్షాళన చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టుగా కనిపిస్తూ ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటిదాకా బ్యూరోక్రాట్లకి ఆయన చాలా ప్రాధాన్యం ఇచ్చారు. అయితే ఆయన ఇచ్చిన అలుసుని కొంతమంది అధికారులు అలుసుని ఆసరాగా చేసుకుని కొంతమంది అధికారులు ఆ పరిమితమైన అధికారాన్ని చెలాయించారు. అలాగే కొన్ని చోట్ల తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు కూడా వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన సమయంలో జగన్ ఏం చెప్తే అది చేసి జగన్ సైన్యంలో పనిచేసిన కొంతమందిని కూటమి ప్రభుత్వం పక్కన పెట్టింది. సీనియర్ అధికారులని శ్రీలక్ష్మి, ప్రవీణ్ ప్రకాష్, గోపాలకృష్ణ ద్వివేది, రజత్ భార్గవ్ లాంటి సీనియర్ అధికారులని పక్కన పెట్టేసి వాళ్ళ మీద చాలా ఆరోపణలు ఉన్న నేపథ్యంలో వాళ్ళని పక్కన పెట్టారు. అలాగే ఇక వైసీపీ నాయకుడిలాగా వ్యవహరించారని ఆరోపణలున్న జవహర్ రెడ్డిని సెలవులో పంపించేశారు. సెలవులో వెళ్ళిపోయాడు ఆయన. అయితే కొంతమంది సీనియర్లని పంపించారు కానీ పోస్టింగ్లు లేకుండా ఈ జగన్ కోసం పనిచేసిన వాళ్ళందరికీ పోస్టింగ్లు లేకుండా పక్కన పెట్టడం అనేది సాధ్యం కాని పరిస్థితి. ముఖ్యమంత్రి కూడా చాలా సందర్భాల్లో చెప్పారు, ఇదే చెప్పారు. జగన్ వ్యవస్థల్ని పాడు చేశాడు, అందరినీ తప్పుదోవ పట్టించాడు, అధికారులని తప్పుడు సంస్కృతి అలవాటు చేశారు. వీళ్ళందరినీ సరి చేసుకుంటూ పనులు చేయించుకోవాలి, అందరి మీద చర్యలు తీసుకుంటే చివరికి ఎవరో మిగలరో అని చంద్రబాబు నాయుడు గారు పలు సందర్భాల్లో చెప్పారు. చాలామంది తెలుగుదేశం కార్యకర్తలు ఇలాంటి డిమాండ్లు చేసినప్పుడు ఆయన ఇదే విషయాన్ని చెప్తూ వచ్చారు. అయితే ఈ మధ్యకాలంలో ప్రభుత్వంలో పనిచేస్తున్న జగన్మోహన్ రెడ్డి అనుకూల అధికారులందరూ కూడా సమావేశాలు అవుతున్నారని, కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా గూడుపుట్టని వ్యవహారాలు నడుపుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. మాజీ సీఎస్గా పనిచేసిన ఒక అధికారి నేతృత్వంలో ఈ సమావేశాలు జరుగుతున్నాయన్న వార్తలు పత్రికల్లో వచ్చినాయి. విజయవాడ, తాడేపల్లి, హైదరాబాద్లో జరిగిన సమావేశాలకు 5-6 అధికారులు, ఐఏఎస్ అధికారులు ప్రత్యక్షంగా హాజరయ్యారని, ఇంకో 4-5 ఫోన్ల ద్వారా అటెండ్ అయ్యారన్న సమాచారం ఉంది. అంటే ఫోన్ల ద్వారా ఆ సమావేశంలో పార్టిసిపేట్ చేశారు. విజయవాడ, తాడేపల్లిలో జరిగిన సమావేశాలకు సంబంధించి సీసీ ఫుటేజ్ తీశారు. ఇంటెలిజెన్స్ అధికారులు ఎవరెవరు పాల్గొన్నారనేది ఎంక్వైరీ చేసి వాళ్ళని ఐడెంటిఫై చేశారు, ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. దీంతో అలర్ట్ అయిన అధికారులు ఈసారి ఎవరికి తెలియకుండా ఉండేందుకు హైదరాబాద్ వేదిక చేసుకుని హైదరాబాద్లో తెలంగాణ క్యాడర్కి చెందిన ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి ఇంట్లో సమావేశం పెట్టుకున్నారన్న వార్తలు కూడా వచ్చినాయి. ఈ హాజరైన అధికారులకు ఆ మాజీ సీఎస్గా పనిచేసిన అధికారి ప్రభుత్వంలో లొసుగులు ఏమైనా ఉంటే ఎప్పటికప్పుడు మాకు తెలియజేయండి, అలాగే మీకు మిత్రులుగా ఉన్న ఇతర అధికారుల నుంచి కూడా సమాచారం సేకరించి తెలియజేయాలని కోరినట్టు తెలిసింది. మాకు హెల్ప్ చేస్తే రేపు పొద్దున మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు మీకు కీలకమైన పోస్టింగ్లు ఇస్తామని హామీ ఇచ్చినట్టుగా కూడా వార్తలు వచ్చినాయి. సో ఈ సమావేశాల వ్యవహారాలు బయటకు వచ్చిన తర్వాత ఇప్పటిదాకా ఐఏఎస్ల మీద వస్తున్న ఆరోపణలను పెద్దగా పట్టించుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ప్రక్షాళనకు సిద్ధమయ్యారు. రహస్య సమావేశాల విషయాన్ని ఆయన సీరియస్గా తీసుకున్నారు. ఇందులో పాల్గొన్న అధికారుల మీద చర్యలకు ఉపక్రమించారు. ముందుగా ఏపీ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఎండీగా ఉన్న ఐఏఎస్ అధికారి నీలకంఠారెడ్డిని బదిలీ చేశారు. నీలకంఠారెడ్డికి పోస్టింగ్ ఇవ్వకుండా జేఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. ఈ నీలకంఠారెడ్డి కూడా ఈ సమావేశాల్లో కీలకంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. గూడుపుటాని సమావేశాల్లో ఈయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సీఎంఓలో కీలకంగా వ్యవహరించిన ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డికి ఓఎస్డీగా పనిచేశారు. అప్పట్లో ధనుంజయ రెడ్డి గారు ఏకపక్షంగా అధికారం చలాయించారు. సీఎస్లు కూడా నామమాత్రంగా మిగిలిపోయే పరిస్థితి అప్పుడు ఉండేది. ఆ ధనుంజయ రెడ్డికి ఓఎస్డీగా ఉన్న నీలకంఠారెడ్డి నాన్ క్యాడర్ కోటాలో ఐఏఎస్గా ఆయనకు పదోన్నతి లభించింది. ఈ పదోన్నతిలో ధనుంజయ రెడ్డి సిఫార్సు పనిచేసిందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్నాళ్ళు ఈ నీలకంఠారెడ్డికి పోస్టింగ్ ఇవ్వలేదు. ఆ తర్వాత ఏపీ శాక్స్ ఎండీగా నియమించారు. ప్రస్తుతం ఆయన బదిలీ చేశారు. ఈ సమావేశాల్లో, ఈ గూడుపుటాని సమావేశాల్లో పాల్గొన్న ఇంకో 4-5 అధికారుల మీద కూడా త్వరలో వేటు పడుతుందని చెప్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐఏఎస్లు, ఐపీఎస్లు టీడీపీ నేతల ఫోన్లు తీయడానికి భయపడేవాళ్ళు. టీడీపీ నేతలతో మాట్లాడటానికి మాట్లాడేవాళ్ళు కాదు. టీడీపీకి అనుకూలంగా ఉండే అధికారులకి ఆ రోజుల్లో కీలక పోస్టింగ్లు ఉండేవి కాదు, పక్కన పడేసేవాళ్ళు. కొంతమంది మీద కేసులు పెట్టారు, మనం చూసాం. చాలామంది అధికారుల మీద కేసులు పెట్టి వేధించడం అనేది. అలాంటి సందర్భాల్లో వాళ్ళతో మాట్లాడాలన్నా కూడా ఫోన్లు ఎత్తేవాళ్ళు కాదు వీళ్ళు, అంత భయపడేవాళ్ళు. ఇప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమావేశాలు నిర్వహించే స్థాయికి బరితెగించారు. ప్రభుత్వం ఇంటెలిజెన్స్ ద్వారా నివేదికలు తెప్పించుకొని జగన్మోహన్ రెడ్డి శ్రేయోభిలాషులు ఎవరెవరు ఎక్కడున్నారనేది ఐడెంటిఫై చేసి వాళ్ళ కార్యకలాపాల మీద నిఘా పెట్టాలి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్రలు చేసే వాళ్ళని లూప్ లైన్లో పెట్టాలి. రాబోయే 3 ఏళ్లలో రాజకీయం వేడెక్కుతుంది. ఎందుకంటే
ఎన్నికల గడువు దగ్గర పడే కొద్దీ రాజకీయం వేడెక్కుతూ ఉంటుంది కాబట్టి ఈ ఫోకల్ పోస్టుల్లో వైసీపీ అనుకూల అధికారులు ఉంటే ప్రభుత్వంలో లొసుగులు వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి ఆయన పార్టీ నేతలు లీక్ చేసే అవకాశం ఉంది. అలా లీక్ చేయడం మూలంగా ఈ ప్రభుత్వానికి రాజకీయంగా నష్టం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి నాన్ ఫోకల్ పోస్టుల్లో పెడితే బాగుంటుంది. Like, share and subscribe to Rajaniti channel.